హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ పిల్ల 99. సో ఏంటి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి. సో నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందామని అయితే ఇంకా కావాల్సిన సామాన్ కావాలి కదా. సో అవైతే తీసుకోవడానికైతే ఇంకా పూజ స్టోర్కి అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా. సో మనకి ఇంట్లో విగ్రహం లేదు కాబట్టి లక్ష్మీదేవిది మనకి విగ్రహం లేకపోతే ఏం చేయాలంటే ఇలా ఫోటో అయితే తీసుకొని మనమైతే ఇంట్లో అయితే నోముకోవాలన్నమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇలా శ్రావణ మాసంలో ఇలా చేసుకుంటే మనకే మంచిదండి. ప్రతి ఒక్కరూ ఇలా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది. అందరూ చేసుకుంటున్నారు ఈ మధ్యనైతే. అప్పుడైతే కొంచెం ఎవ్వరు చేయలేకపోతుండే కానీ ఇప్పుడైతే అందరూ చేసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా కొత్త ఇంట్లో ఇదైతే వరలక్ష్మి వ్రతం ఫస్ట్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదైతే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదైతే ఫస్ట్ అనమాట వరలక్ష్మి వ్రతం చేసుకోవడం నేనైతే. ఎందుకంటే అప్పుడు చేసుకుంటుండే కానీ అప్పుడు అంతగా లేదనమాట. సో అందుకని ఈసారి అయితే కొత్త ఇంట్లో అయితే నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఇంకా కావాల్సిన సామాన్ అయితే తీసుకుంటున్నాను అవిట్లకి. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని తెలియదు అన్నప్పుడు మనం ఏం చేయాలి? వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మేము ఇంట్లో. దానికి కావాల్సిన సామాన్ ఇవ్వరా అని పూజ స్టోర్లోకి వెళ్తే వాళ్ళే ఇస్తారనమాట. సో మనం ఎంతమందికి ఇవ్వాలో అని వాళ్ళకి చెప్తే కూడా దానికి ఏమంటారు, ఎంతమందికి ఇవ్వాలో అనుకుంటే వాళ్ళు చెప్తే ఇస్తారనమాట. దానికి కావాల్సిన సామాను, అమ్మవారికి పడే సామాను అదంతా మొత్తం ఇస్తారనమాట. ఇందులో అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా? సో ఇక్కడైతే నేను కలుష్యం మీదకి కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాను. సో ఇందులో వాటర్ లేవని ఆంటీని మళ్ళీ అడిగినా నేను. అడిగితే ఆంటీ ఏమన్నా కలుష్యం మీదకి వాటర్ అలా ఉండయి, నార్మల్గానే ఉంటుంది కొబ్బరికాయ అని చెప్పింది. సో ఇదైతే నేనైతే ఫస్ట్ టైం కదా, సో నాకు అంతగా తెలియదు. ఆంటీ మీరే చెప్పండి అంటే ఆంటీ కావాల్సిన సామాన్ అయితే ఇచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్లీగా కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడింది. కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చాలా అంటే చాలా ఏమంటారు, ఈ ఐటమ్ ఇలా చేస్తారు అమ్మవారికి అని నాకు తెలియని కూడా ఆంటీ అయితే చెప్పింది అనమాట. ఇంకా నేనైతే కలుష్యం మీకైతే కొబ్బరికాయ అయితే తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, కావాల్సిన ఐటమ్స్ అయితే ఆంటీ అయితే ఇచ్చేసింది అనమాట. సో మనం ఏం పూజ చేసుకున్నా పూజ స్టోర్లోకి వెళ్ళి ఈ వ్రతం చేసుకుంటాం, మేము ఇది చేసుకుంటున్నాం అంటే కావాల్సిన సామాన్ అయితే ఇచ్చేసింది అనమాట ఆంటీ. సో ఇంకా బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చినాను. 9 మందికి నేనైతే వాయినాలు అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే వాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను కావాల్సిన కొంచెం ఐటమ్స్ అయితే తీసుకున్నాను. గాజులు నాకు కావాలి అని అయితే నేనైతే తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, అన్న అయితే ఇంకా తీసేసుకున్నాను. ఇంకా నాకు కావాల్సిన అయితే తీసుకున్నాను. మా శాన్వికి ఆద్వికి కూడా తీసుకున్నాను అనమాట. మా శాన్వి లేదనమాట. సో మా ఆద్వికి అయితే ఇంకా తీసుకున్నాను కావాల్సినవి అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇంట్లోకి మనకి అమ్మవారికి చేసుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, ప్రసాదాలు. సో వీటికి అమ్మవారికి పెట్టేటి గుట్ల అవి కూడా తీసుకున్నాను అన్నమాట, ఓకేనా? సో నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను, చూసుకోండి. జస్ట్ నేను అన్నీ తీసుకున్నా. సో అన్నీ తీసుకున్నా, అన్నీ అయిపోయినాయి. సో ఇంకా ఏంటంటే ఇప్పుడైతే ఇంటికి వచ్చినాక మరి ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదా. ఎవరు చేస్తారు చెప్పండి, మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? సో నాకైతే ఎవరు లేరని అనొద్దు. మా హస్బెండ్ అయితే అప్పుడు లేడు, కొంచెం బిజీగా ఉన్నాడు. సో మా తమ్ముడు అయితే నాకైతే కొంచెం అయితే హెల్ప్ అయితే చేశాడు. మా చెర్రీ కొంచెం వీడియో తీశాడు. థ్యాంక్ యూ చెర్రీ అండ్ థ్యాంక్ యూ అక్కి. సో ఇద్దరు కలిసి అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా. సో ఇవైతే నేనైతే మీషోలో తీసుకున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి అనమాట ఈ ఫ్లవర్స్ అయితే. సో ఏంటక్క నువ్వు ఇంతగానం చేసి అలా చేస్తున్నావు ఏంటి, ఫ్లవర్స్ పెడుతున్నావు అనుకుంటున్నారా? ఏం లేదండి, అవైతే చాలా మనం ఏ దానికైనా కానీ యూస్ చేసుకోవచ్చు కదా, అందుకని. సో ఈ లైట్స్ కూడా అయితే నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను. తక్కువ ప్రైస్లోనే వచ్చేసినాయి మనకైతే. జస్ట్ 120 రూపీస్కే వచ్చినాయి లైట్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. సో
ఇంకా ఇంకా ఇవైతే ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం కదా, సో అంతా చేసేసుకోవాలి కదా, మనమే చేసుకోవాలి. ఎవరు చేస్తారు చెప్పండి, మనకి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. సో అందుకనే ఇంకా నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చేసేస్తున్నామంట. ఇలా సెట్ కాదని మా తమ్ముడు ఇంకా కొంచెం దాన్ని ఇంకా కొంచెం సెట్ చేశాడనమాట. సో చూస్తున్నారు కదా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇంకా డోర్కి అయితే ఇలా అయితే సెట్ చేసి ఇంకా లైట్స్ అయితే కనెక్షన్ ఇచ్చేసి ఇంకా అయితే పెడుతున్నా అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మీషోలో అయితే ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఈ లైట్స్ అండ్ ఫ్లవర్స్ అయితే. సో ఇలా చూస్తున్నారు కదా, అండ్ కింద లోపల డెకరేషన్ కూడా చేశాను అనమాట నేనైతే. సో ఈ లైట్స్ తోటి ఇలా డెకరేషన్ చిన్నగా అయితే చేసిన అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, కొంచెం గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నాను. సో అందుకని ఈ ఇయర్ అయితే కొంచెం నాకు తెలిసినంత వరకు నాకు కొంచెం ఉన్న బడ్జెట్లో నేనైతే చేసుకున్నాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరో చెప్పిర్రు ఎవరో చేస్తారని కాదు, మనకి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేయాలి, నాకు ఇష్టం ఇలా చేయడం అనేసి. సో అందుకనే నేనైతే ఈ వారం అయితే చేసిన అనమాట. ఏంటక్క ఈ 4వ వారం చేసావు నువ్వు ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, నేను అప్పుడైతే కొంచెం మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నా, సో అందుకనే చేయలేకపోయినాను అనమాట. సో అట్లా 2 వీక్స్ అక్కడనే ఉన్నా. అంటే 2 ఫ్రైడేస్ అటే మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉన్నా. అండ్ ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి మనం చేయకూడదు, సో అందుకని చేయలేదన్నమాట. సో అందుకని 4th వారం అయితే చేస్తా అని కంపల్సరీగా అనుకున్నా. సో ఇంకా చేస్తా అనుకొని మనం ఏదన్నా అనుకుంటే అది చేయాలి కంపల్సరీగా, అంతేనా కదా గైస్. సో అందుకనే నేనైతే కంపల్సరీగా అయితే చేద్దామని అయితే ఇంకా ఫిక్స్ అయ్యి చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అయితే. సో ఇప్పుడు కాదు, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు ఇలా చేసుకోవాలని అంటే చాలా ఇష్టము. అందుకనే నేనైతే ఈ వారం అయితే వేస్తున్నాను. చూస్తున్నా కదా, లైట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా మా తమ్ముడు అయితే వేసిండు, చూస్తున్నారు కదా. నాకైతే చాలా నచ్చినాయి. మీషోలో అయితే తక్కువలో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లైట్స్ అని కొడితే మనకు వస్తుంది అన్నమాట. సో నాకైతే నచ్చేసింది. అండ్ లోపల దేవుని కాడ చేసుకుంటే అయిపోతుంది, ఆ ఇంటి ముంగట గుమ్మానికి అయితే చేయాలి కదా. సో అందుకని ఇక్కడ కూడా అయితే సెట్ చేస్తున్నా. కొంచెం సెట్ కాలే, ఎందుకంటే ఈ జాలీ డోర్ ఉండడం వల్ల కొంచెం సెట్ కాలేదు. సో సెట్ కానప్పుడు ఏం చేయాలి, మనం ఇటో అటు సెట్ చేయాలి. అది ఎలా సెట్ అవుతుంది అని చూసి సెట్ చేయాలి, అంతేనా కదా. సో ఇంకా లాస్ట్కి అయితే అటు ఇటు అనుకుంటా ఈ సైడ్స్కి అయితే పెట్టేసి ఇంకా అవైతే రిమూవ్ చేసేసిన అనమాట, తీసేసిన. ఎందుకంటే అవి సరిగ్గా ఉండలేవు అనమాట. సో అది వీడియో తీయలేదు, నేను మర్చిపోయినా. సో ఇంకా సెట్ కాలేదని ఇంకా సైలెంట్గా ఉన్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్, మర్చిపోకండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది అంటే వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నా, ఎంతమందికి వాయినాలు ఇచ్చిన అనేది అయితే వస్తుంది అనమాట. స్కిప్ చేయ ఈసారి అయితే అంటే మనము ఫస్ట్ టైం అంతగా తెలియదు కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అదైతే స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకేనా. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో నేను ఎంతమందికి వాయినాలు ఇచ్చిన అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. కొంచెం నా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. ఉంటా మరి, బై టు ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి.